లోకానికి వెలుగు అనేటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము ఆనాడు ఆదాము కుటుంబము, ఈనాడు మన కుటుంబం. మన అంశము ఆనాడు ఆదాము కుటుంబము, ఈనాడు మన కుటుంబం. ఎలా ఉన్నాయో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఆదాము అనగానే మొట్టమొదటి మనిషి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని అతని యొక్క ప్రక్కటెముకలో నుంచే, అతని యొక్క మాంసములో నుంచే స్త్రీనిగా నిర్మించి కుటుంబంగా చేశాడు దేవుడు. ఆ కుటుంబంగా చేసి మీరు ఇష్టానుసారంగా తినండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించండి, మీ ఇష్టం, ఇంకా భూమిని మీకు ఇచ్చాను, ఫలాలు మీకు ఇచ్చాను, ఈ సృష్టి అంతా మీకు ఇచ్చాను, మీ ఇష్టం అనలేదండి. నా ఇష్టానుసారంగా మీరు ఉండాలి. ఎందుకు? నేను నిన్ను చేశాను, నీలో నుంచి నీ భార్య చేశాను. చేసినటువంటి నాకు మీ ద్వారా నాకు పని ఉంది కాబట్టి మిమ్మల్ని చేశాను. ఈరోజు మనం అప్పుడప్పుడు ఇళ్లలో ఏదైనా పని వస్తువులు తీసుకుంటాం. నాకు దానితో నాకు పని ఉంది కాబట్టి ఆ వస్తువుని నేను తయారు చేస్తాను. ఒక గుణపాలు కొనుక్కుంటాము, పారలు కొనుక్కుంటాము, అది పని ఉంది కాబట్టి. పెన్ను కొనుక్కుంటాము రాయడానికి, పుస్తకాలు కొనుక్కుంటాం చదువుకోవడానికి. ప్రతి దానికి కూడా ఒక పని ఉంటే తప్ప మనం ఏది కూడా ఇంటిలో పెట్టుకోము. అలాగే ఆదాము హవ్వను దేవుడు చేసి మీకే పని లేదు, మీ ఇష్టానుసారంగా తిరగండి అంటే నేను కూడా నా ఇష్టానుసారంగా తిరిగేవాడినే. ఏ విధంగా? దేవుని వాక్యం చెప్పడానికి మా యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి దేవుని మనసు ఇది అని చెప్పవలసిన పరిస్థితి వచ్చేదే కాదు. దేవుడు వాళ్ళను జాగ్రత్తగా ఉండమని కొన్ని జాగ్రత్తలు ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో కూడా నేర్పించి పంపించాడు. అయితే మరి ఆదాము కుటుంబం ఎలా ఉంది? కుటుంబము పెద్ద ఎవరండి? ఆదాము. మరి ఆ కుటుంబం తర్వాత వాళ్ళు బిడ్డలు కలిగారు. కయ్యను, హేబెల్ అనేటువంటి వారికి పిల్లలుగా కలిగారు. ఇప్పుడు ఆ కుటుంబం బాగుందా? ఆ కుటుంబం బాగుందా అంటే ఎక్కడ బాగుందండి? భార్య భర్త మాట వినాలి, కానీ భర్త మాట వినలేదు. ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. మరి భర్త తన భార్యకు విధేయుడయ్యాడు, దేవుడికి విధేయుడు అవ్వలేదు. ఇక పిల్లలు తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వింటూ ఉన్నారా? మొట్టమొదటి సంతానానికి దైవత్వం అంటే భయం లేదు, దైవత్వం లేదండి అతనిలో. ఎందుకు అతనిలో దైవత్వం లేదనేటువంటి ఒక ప్రశ్న ఆలోచిద్దామండి. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెబుతూ, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయడంటండి వాక్యం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తానంట ఏది చేయడట. ఇప్పుడు కయ్యను దేవుడంటే వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వాడు ఎందుకు అయ్యాడంటే, ఆ కయ్యను ఎవరిని చూసుంటాడు? తల్లిని తండ్రిని చూసుంటాడు. ఆ తల్లి తండ్రి ఏ విధమైనటువంటి ప్రవర్తనలో ఉన్నారో అదే ప్రవర్తన పిల్లలకు వస్తుంది. ఏమండి? చూడండి, పౌలు గారు కుటుంబాల గురించి వ్రాస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడండి. ఇప్పుడు పిల్లలు ఎవరిని చూస్తారండి? తల్లిని చూస్తారు, తండ్రిని చూస్తారు. ఇప్పుడు మా నాన్న కుటుంబ యజమాని, మా అమ్మ లోబడుతుందా? లోబడతలేదే. మా అమ్మ ఎదురు తిరిగి మాట్లాడుతుంది, మా అమ్మ పోట్లాడుతుంది, మా అమ్మ మా నాన్నకి అసలు మా నాన్న ఇది చేయమంటే అది చేస్తుంది. కాబట్టి ఓహో మేము కూడా ఇలాగే ఉండాలన్నమాట అని పిల్లలు నేర్చుకుంటూ ఉంటారండి. ఎందుకు వాళ్ళు వ్యతిరేకులైపోయారు? ఎందుకు వ్యతిరేకులైపోయారు? ఒక కుటుంబంలోనట ఈ మధ్యలో సేవకుళ్ళు సదస్సుకు మేము వెళ్ళినప్పుడు ఆ సేవకుడు కొంచెం బాధగాను ఉంటే నేను అడిగాను, ఏంటి నాయనా అందరూ బాగున్నారు కదా అని అడిగితే, బాగానే ఉన్నారండి అంటే, నీరసంగా ఉన్నావేంటి, కొంచెం ఏదో డల్గా ఉన్నావేంటి అని అడిగితే, అన్న మా కుటుంబంలో
నేను ఒక్కడనే సేవకుడినన్నా. మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ జీతగాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్ళు లక్షల జీతాలు తీసుకుంటూ ఉంటారు. అయితే పెళ్ళి పెద్దలుగా మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ చెల్లిని నేను చేసుకున్నాను. పెళ్ళి చేసినప్పుడు వాళ్ళు సేవకుడు కదా నువ్వు, మేమున్నాము అనేటువంటి ధీమా వ్యక్తం చేసి మేమున్నాము, దేనికైనా సరే మేమున్నాము అని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన మరుక్షణం నుంచి వాళ్ళు ఇంటికి వెళ్తే కుక్క కంటే హీనంగా చూస్తున్నారన్న, ఒక మనిషిలాగా చూడలేదన్న. ఇప్పటికి 25 సంవత్సరాలు పైబడిపోయి ఇంటికి వెళితే తలుపు తీస్తారట. పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయిన మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు క్రిస్మస్కి, మరి వాళ్ళు క్రైస్తవులే కదా, క్రిస్మస్కి పిలిచారా లేదా అని అనుకుంటారేమోనని క్రిస్మస్కి పిలిచి ఆ తల్లి అంత భోజనం పెట్టిందంట, మంచినీళ్ళు ఇచ్చిందంట. అప్పటి నుంచి 25 సంవత్సరాలు అయింది. వెళ్ళి తలుపు తీస్తే ఆ తల్లికి ఉందనుకోండి, ముఖం చూసి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటుందంటండి ఆవిడ. రాదంటే ఇంకా అది వాళ్ళ పిల్లలు కూడా చూసి 25 సంవత్సరాలు పైబడిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళ ముఖాలు చూడటం, బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవటం అస్సలు లెక్క చేయరన్న. అయితే మరి వాళ్ళు నిన్ను వెళ్ళేస్తున్నప్పుడు నువ్వెందుకు వాళ్ళు పట్టుకున్నావంటే, దేవుడు ప్రేమించమన్నాడు కదన్నా, దేవుని వాక్యము నాలో ఉందన్న, వాళ్ళని నేను వెలేయలేకపోతున్నాను, వాళ్ళని నేను దూరం చేసుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నాడు. సరే ప్రార్థన చెయ్యి, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని మారుస్తాడు అని చెప్పి ఉన్నాను. కాబట్టి లోబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారండి. అతను ఇంకో మాట అన్నాడండి, ఏంటంటే అది నేను బాధపడేది వాళ్ళు నన్ను బాధ పెట్టినందుకు కాదన్నా, వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నాకు బాధ కలుగుతుందన్న అన్నాడు. అందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, క్రీస్తు వాళ్ళల్లో ఉండరండి. ఇంకా కొంచెం క్రిందకు వద్దాం, ఆలోచిద్దాం, ఆ విషయాలు కూడా చక్కగా తేటతెల్లంగా వెళదాం. ఇప్పుడు పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు ఇందాక చెప్పాం కదా, తల్లిదండ్రులు ఏది చేయట పిల్లలు చూస్తారు, అదే కానీ తమంతట తాము వారు ఏది చెయ్యరు. ఈ పిల్లలకి ఏం చేయాలి తల్లిదండ్రులు? పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేయాలి? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు అంటే అన్నిళ్లలోనూ బాలుడే ఉంటాడా? బైబిల్ గ్రంథము పురుషులను ఆధారంగా చేసుకుని వ్రాయబడింది. ఆ పురుషుల గురించి వ్రాయబడింది, స్త్రీల గురించి కూడా వ్రాయబడింది. ఇప్పుడు బాలుడు ఉన్నాడు కాబట్టి బాలుడేనండి, బాలిక కాదా? బాలిక కూడా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అంటే వయసులో పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు అని ఉందండి. ఇప్పుడు వాళ్ళు బాల్యంలో ఏ విధమైనటువంటి పనులు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారో ఆ పనులు చేస్తూ అదే పనులు మేము చేయాలి అని నేర్చుకుని వాళ్ళు కూడా భీష్మించు కూర్చుని అదే పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్పించాలి? చూడు, నీ నడవలసిన త్రోవ మొట్టమొదటిగా దేవునిని నీవు ఆరాధించాలి, మొట్టమొదటి స్థానంలో దేవుడు ఉంచాలి. ఆ తర్వాత తల్లిదండ్రులుగా మేమున్నాము, మా మాటలు నువ్వు వినాలి. ఆ తర్వాత తల్లికి అక్క, తల్లికి చెల్లి, తల్లికి అన్నయ్య, తల్లికి తమ్ముడు, వాళ్ళను కూడా నువ్వు గౌరవించాలి. ఆ తర్వాత తండ్రికి వాళ్ళ అన్నయ్య ఉంటాడు, తండ్రి వాళ్ళ చెల్లి ఉంటుంది, తండ్రి వాళ్ళ అక్క ఉంటుంది, తండ్రి వాళ్ళ మరి చెల్లి ఉంటుంది, అన్న తమ్ములు. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, తల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళను కూడా నువ్వు గౌరవించాలి. అంతేకాదు ఉపాధ్యాయులను గౌరవించాలి. అంతేకాదు నీ ఇంటి పక్కన ఉన్నటువంటి నీ తండ్రి వయసు వచ్చినటువంటి వాళ్ళను నీవు గౌరవించాలి. ఇప్పుడు కయ్యను వ్యతిరేకంగా మారడానికి కారణము, దేవునికి విరోధంగా ఉండటానికి కారణము, కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపడానికి కారణం తల్లి తండ్రి, అతని తల్లిదండ్రులు. ఈరోజు కూడా కయ్యను ఏ విధంగా అయితే తన హేబేల్ని, తమ్ముడైనటువంటి హేబేల్ని చంపాడో, ఈరోజు కూడా ఆ విధమైనటువంటి సరైన పెంపకము పెరగనటువంటి పిల్లలు చంపుతూనే ఉన్నారండి. మాటలతో చంపుతున్నారు, వాళ్ళ ప్రవర్తనతో చంపుతున్నారు. ఇప్పుడు ఏ ఇంటికన్నా మనం వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు లేకుండా పిల్లలే ఉండి ఉన్నారనుకోండి, వాళ్ళు తలుపు తీయగానే అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురామంటే కోరగా చూసి తెచ్చుగా అన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో మనము చచ్చిపోయినట్టే ఉంటుందండి అక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి తెచ్చుకోవటం ఏంటండి? ఏమండి అంటే మినిమము గౌరవము లేనటువంటి వాళ్ళుగా పెరిగారు. వాళ్ళు ముళ్ళ తుప్పలు పెరిగినట్టు పెరిగారు.
ఆ విధంగా పెరిగినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు నేర్పించాలి వాళ్ళ తల్లిదండ్రులను, వీళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ అక్కను. రేపొద్దున ఆ పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు అందరినీ కూడా సమానంగా ప్రేమించాలని నేర్పించాలి. నువ్వు అలా నేర్పించకపోతే క్రీస్తు యొక్క లక్షణాలు కాదు. ఆ విధంగా ఆ వ్యక్తి చెబుతూ ఈ కుటుంబాన్ని చూసి నేను బాధపడుతూ ఉన్నానన్నా అన్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ప్రియులారా, అయితే ఆత్మఫలం ఏమనగా 1 ప్రేమ, వాళ్ళల్లో ప్రేమ ఉండదు. ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో సంతోషము, వాళ్ళలో సంతోషం అనేది అసలు తావే లేదు. సమాధానము అస్సలు ఉండదు. దీర్ఘశాంతము వాళ్ళ ఉండదు. వాళ్ళల్లో దయాళత్వము ఉండదు. మంచితనం ఉండదు. విశ్వాసం ఉండదు. సాత్వికం ఉండదు. ఆశా నిగ్రహము, ఇలాంటివి అస్సలు ఉండవండి. ఆత్మఫలములు ఉండవండి వాళ్ళల్లో. ఈ పిల్లలు, ఈ విధంగా పెరిగినటువంటి పిల్లల్లో ఎందుకు కయీను హెబెల్ను చంపాడు? ఈరోజు ఎందుకు పిల్లలు ఆ విధంగా పెద్దవాళ్ళు అనేటువంటి మాట కూడా చూడకుండా అలా చేస్తూ ఉన్నారంటే పెంపకం సరిగ్గా లేదు. వాళ్ళ పిల్లలకి చిన్ననాటి నుండి కూడా సండే స్కూల్కి పంపించి దేవుని వాక్యాన్ని నేర్పిస్తే బాగుంటుంది. లోక సంబంధమైనటువంటి చదువులు చదివిస్తారు. ఆ లోక సంబంధమైన చదువులు చదివితే ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ప్రైవేటు క్లాస్ ఆదివారం కూడా పెట్టి చదువు 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 అంటే ఏ విధమైనటువంటి చదువు చదువుతున్నారు తెలుసా వాళ్ళు? వృక్షశాస్త్రము, ఏమండి, వృక్షశాస్త్రము, మరి భౌగోళిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, కంప్యూటరు, ఈ రకాల లోక సంబంధమైనటువంటి విద్యలన్నీ చదివి దానిలో నిపుణులైపోయి మంచి, మరి దానిలో ఎక్కువగా ఉద్యోగాలు వస్తే మంచి పోస్ట్ వస్తుంది కదండి. లక్షల లక్షల రూపాయల ఉద్యోగాలు వస్తాయి బాగా చదువుకుంటే. ఈ విధంగా చదువుకుని మంచి ఉద్యోగాలు అయిపోయి వివాహాలు చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా పెరిగినటువంటి వాళ్ళు క్రైస్తవులే. వీళ్ళు మరి పెద్ద ఉద్యోగాలు అయిపోయారు కాబట్టి అప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళతో సమానంగా జీతాలు తీయలేనటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టికి పురుగులాగా కనిపించడం మొదలెడతారు. అందుకే అలా చూసేటువంటి వాళ్ళు కూడానట, ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, నేను వాళ్ళ కుటుంబంలో దైవ సేవకుడినన్నా, వాళ్ళు భర్త లక్షల జీతం వస్తుందంట, భార్య లక్షల రూపాయల జీతం వస్తుందంట. ఇంటికి వెళితే తన భర్త గౌరవిస్తాడు కానీ భార్య అస్సలు గౌరవించదంటండి. మనిషిని అస్సలు గౌరవించదట, అస్సలు లెక్క చేయదట. ఎప్పుడో పెళ్ళప్పుడు ఆ తల్లి చేత ఒక గ్లాసు నీళ్ళు తాగాడట. ఇప్పటికి అసలు ఎన్ని క్రిస్మస్లో వెళతాయి, మేము క్రైస్తవులను చెప్పుకుంటున్నారు కానీ ఆవిడ చేత ఒక గ్లాసు మంచినీళ్ళు ఎరగనన్నా కానీ వెళ్ళిన ప్రతిసారి కూడా మమ్మల్ని బాధపెడుతుంది. సరే, అది అలా ఉండి ఈ మధ్యకాలంలో దేవుడు, నేను సేవకుడు కాబట్టి కొన్ని మీటింగులు, అదిగో కొన్ని యూట్యూబ్లు లేదా అప్పుడప్పుడు ఈ టీవీ కార్యక్రమాలు అది చేస్తూ ఆ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బాబుకి, వాళ్ళ అబ్బాయికి, అయ్యా దేవుని వాక్యము విను అని మెసేజ్ పెట్టాడంటండి. ఆ విధంగా అప్పుడు ఈ టీవీ కార్యక్రమాలు, ఇప్పుడు నేను ఉన్నాను, టీవీలో వాక్యం వస్తుంది వినండి అని నా బంధువులకి, నా మిత్రులకి, స్నేహితులకి, అయ్యా ఈ విధంగా నేను దేవుని సేవ చేస్తున్నానంటే వెరీ గుడ్ అండి, మంచిదండి, చక్కగా చేయండి అని అంటూ ఉంటారు. వాళ్ళు వింటామండి, అవకాశం వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటామండి. ఎందుకంటే ప్రభువు మమ్మల్ని రక్షించాడు, ఆయన రక్తంతో మమ్మల్ని కొన్నాడండి, తప్పకుండా వింటాం. ఈ మెసేజ్ పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేయాలి? వింటాము లేదా వినము, లేదా సమాధానం ఇవ్వకపోయినా పోన్లే చూసారో లేదనుకోవచ్చు. ఆ రిప్లై ఏమొచ్చిందో తెలుసా అండి? ఆ బాబు నుంచి వాళ్ళ అబ్బాయి, ఇంకొకసారి దేవుని వాక్యము వినమని నాకు మెసేజ్ పెడితే ఆ తర్వాత ఈ విధమైనటువంటి కంటిన్యూ అయ్యి దేవుని వాక్యము విను నువ్వు అని చెప్తే నీ మర్యాద ఉండదని చెప్పేసి మెసేజ్ పెట్టారట. ఇప్పుడు చూడండి, వాళ్ళల్లో ప్రేమ ఉంటుందా, సంతోషం ఉంటుందా, సమాధానం ఉంటుందా? అసలు వాళ్ళు క్రైస్తవులేనా? వాళ్ళల్లో ఎవరు ఉంటే ఈ మాట అంటారు? దేవుడు మాత్రము కాదు. వాళ్ళ పేరుకు మాత్రం క్రైస్తవులు కానీ చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు వాళ్ళల్లో లేడు. వాళ్ళు లోక జ్ఞానాన్ని సంపాదించి పుస్తకాలన్నీ, ఆ శాస్త్రాలన్నీ చదివి దానిలో నైపుణ్యం పొందారు. వాళ్ళు దైవత్వం లేదు, దానిలో ధనత్వం ఉన్నది.
దేవుని ఎడల దీనులు కాదు వాళ్ళు, ధనము ఎడల దీనులు. బాగా డబ్బులు సంపాదిస్తారు, అక్కడ ఫ్లాట్ కొనుక్కుంటారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటారు, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటారు. ఏనాడు కూడా వాళ్ళ ధనములో దేవునికి ఎప్పుడు పాలిభాగం ఎవరు? 2 కాసులు వేసినటువంటి విధవరాలిని గొప్ప వ్యక్తి అని దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పారండి. మరి కొంతమంది 10,000, 20,000, ₹1,00,000 కూడా వేశారు. వాళ్ళని చెత్త తుడిచినట్టు తుడిసి అవతల పారేశాడండి దేవుడు. ఇలాంటి కోవే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎంతో డబ్బులు ఉన్నాయి. ఏదో ఇప్పుడు కొంతమందికి లక్షలు జీతాలు ఉన్నా కానీ ₹100 వేస్తారు కానుక, అంతకంటే ఎక్కువ వేరు. వాళ్ళ ఆస్తి ఏం చేస్తున్నారు వాళ్ళు? అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలుసండి బైబిల్ గ్రంథంలో, కన్నులారా చూస్తారు కానీ వాళ్ళు అనుభవించరు ధనవంతులు. ఇంకా సామెతల గ్రంథంలోనే ఒక మంచి మాట ఉంది ప్రియులారా, ధనమును నమ్ముకున్నటువంటి వాడు పాడైపోతాడట. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి కయ్యను హేబెలుని చంపడానికి కారణం దైవత్వం లేకపోవటం, దాని కారణం వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవటమే. ఇకపోతే ఈ లోకజ్ఞానం ఎక్కువైపోతే ఏమవుతుంది? లోకజ్ఞానము దైవజ్ఞానము. లోకజ్ఞానము లోకానుసారమైనది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఈ విధమైనటువంటివి ఉంటాయి. లోక సంబంధమైన జ్ఞానం. దైవత్వము ఎలా ఉంటుంది? యోబు గారు కూడా చాలా ఆస్తిపరుడు ఊజు దేశంలో, కానీ ఎప్పుడు కూడా ఈ ధనం మీద నమ్మకం ఉంచలేదు. ఈ ధనం నాది కాదు, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, యెహోవా ఇచ్చెను అన్నాడండి. ఎంత గొప్ప వ్యక్తి అండి. ఆ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ధనం కలిగినటువంటి వాళ్ళు, ఈ ధనం నాది కాదు, ఈ పిల్లలు నా పిల్లలు కాదు, మీ పిల్లలు నాయనని పెంచితే ఆ తల్లిదండ్రుల్ని నెత్తి మీద పెట్టుకుని చక్కగా పూజిస్తారు, చాలా బాగుంటారు. అలా కాకపోతే తల్లిదండ్రులకి పనికిరారు, దేవునికి పనికిరారు. వాళ్ళు తిను, త్రాగు, సంతోషించు అనేటువంటి ఆ 3 ఆలోచనలో వెళ్ళిపోతారు. వాళ్ళ ధనవంత అంతే. అక్కడ కొనుక్కుంటారు, ఇక్కడ కొనుక్కుంటారు, ఆ రియల్ ఎస్టేట్ ఇది నాది అది నాది అంటారు, చూస్తారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక మంచి మాట మీకు చూపించమంటారా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం ప్రియులారా, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము? 26వ వచనం, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని అన్నాడండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ విధమైనటువంటి ధనము మీద మనసుంచి మనుషులను, తమ బంధువులను, మిత్రులను, తమ కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వారిని మనుషులుగానే చూడకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని వెలేస్తారు. ఎందుకు వాళ్ళు మాట్లాడరు అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఒక్కసారి నేను మాట్లాడకుండా వెళ్ళిపోయి నా గదిలో నేను పడుకుంటే రెండోసారి వీడు రాడు. ఇలాంటి వాళ్ళు నా ఇంటికి రావడానికి వీల్లేదు. నేను ఒకసారి ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి గృహానికి ఆ క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళానండి. క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను అలా వస్తూ ఉంటే నన్ను చూసి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరి కుటుంబంలోనన్నా ఉంటారు, మా కుటుంబంలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నన్ను చూసి వాళ్ళు చూడనట్టుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చారు, అమ్మ బాగున్నారంటే అసలు మాట సమాధానం ఉండదండి. నా వెనక గవర్నమెంట్ ఉద్యోగులు వస్తున్నారండి. ఒక్కసారి లేచి ముఖమంతా పెద్ద చేసుకుని, నోరంతా పెద్ద చేసుకుని నవ్వుతూ వాళ్ళని కౌగిలించుకుని, కూర్చోండి, మంచిలు తాగుతారా, పెప్సీ తాగుతారా, థమ్స్అప్ తాగుతారా, నిమ్మకాయ రసం తాగుతారా, మజ్జిగ తాగుతారా, ఏం తాగుతారండి, గడగడగడగడలు ఆడిపోతున్నారండి. మరి నన్ను చూసి మాటనే మాట్లాడలేదు. మరి వాళ్ళని చూసి ఎందుకు అలా అయిపోతున్నారంటే, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళు బాగా జీతగాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో జీతగాళ్ళు మనుషులు, జీతము డబ్బు సంపాదన లేనటువంటి వాళ్ళు పురుగులు, అసలు వాళ్ళ దృష్టిలో చెత్తతో సమానం. అలాంటి వాళ్ళు క్రైస్తవులా? ఏమండి, మీలో భేదభావాలు పెట్టుకునేటువంటి వాళ్ళు క్రైస్తవులా? భేదభావం నీలో ఉంటే నువ్వు క్రైస్తవుడువా? క్రీస్తు నీలో ఉంటే ఆత్మఫలాల్లో ఒక్క ఫలం నీలో ఉందా? ఓర్పు ఉందా నీలో? శాంతం ఉందా? సహనం ఉందా నీలో? ఉందా సహనం అనేది ఉందా? అసలు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని ఒక్క మాటలో యేసుక్రీస్తు వారు చెప్పారే. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో దేవుడిని ఆరాధించు. రెండోది ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు కదా. పొరుగువాడిని ప్రేమించమన్నారు, అంతకంటే మరి రక్త సంబంధిని ప్రేమించాలి కదా. ఏమండి,
మరి ప్రేమించగలుగుతున్నారా? ప్రేమించలేరు. ఎందుకు? వాళ్ళల్లో ఈ ప్రేమ లేదు, వాళ్ళలో దైవత్వం లేదు, సాతాను తత్వం అనేది ఉన్నది ప్రియులారా. కాబట్టి అందరినీ సమానంగా చూడగలిగినటువంటి మనసు కలిగిన వారు క్రైస్తవులు. చూడండి, ప్రసంగి అయినటువంటి జ్ఞాని అయినటువంటి ప్రసంగి ఏమంటున్నాడండి? ఒక్కసారి చూద్దాము. 5వ అధ్యాయము 10వ వచనము. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైనడలా దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి అంటూ కష్టజీవుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పేదవాళ్ళ గురించి. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళని ఆలోచిస్తే ధనము కలిగినటువంటి వాళ్ళకట్ట ఆ ధనాన్ని చూస్తూ ఆ ధనవంతులుగా ఉండటం వల్ల నిద్ర పట్టదంట. దానివల్ల ఇమ్యూనిటీ పోయి వాళ్ళకి జబ్బులు వస్తాయి, ఆరోగ్యంగా ఉండరు, సుఖంగా నిద్రపోలేరు. ఈ పేదవాళ్ళు ఏది లేదు కదా, ఆ సమయానికి దేవా నాకు అనుగ్రహించు అంటే ఖచ్చితంగా ఏమండి 10 లక్షలు నెలకు సంపాదించే వ్యక్తికైనా సరే కావాల్సిందేంటో తెలుసా? కొంచెం అన్నం అండి. అంత పట్టుడు అన్నమే, అంత దేవుడిచ్చినటువంటి ఆహారమే కావాలి, దేవుడిచ్చినటువంటి కూరగాయలే కావాలి ఆ 10 లక్షలు సంపాదించే వ్యక్తికి. నెలకి ఒక 10,000 సంపాదించేటువంటి వ్యక్తికి కూడా ఆ పట్టుడు అన్నమే కావాలి ప్రియులారా. కాబట్టి సుఖంగాని వీళ్ళు నిద్రపోతారంట, సుఖంగా వాళ్ళు నిద్రపోరటండి. వాళ్ళకి జబ్బులన్నీ వస్తాయి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఏమండి ఆరోగ్యం ఉండదు. వాళ్ళకి డబ్బులు కన్నులారా చూస్తారు, ఇది నాది అది నాది ఇది నాది అంటారు, ఏది వాళ్ళు అనుభవించరు. వీళ్ళు పేదవాళ్ళైనా అనుభవిస్తారు. మొన్న ఒక విషయం చెప్పాను కదా, ఏదైనా పేదవాళ్ళకి డబ్బు లేనప్పుడు అవసరమైనప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు లక్షల రూపాయలతో జరగాల్సినవి ఒక ప్రార్థనతో అయిపోతాయి వాళ్ళకి. ఆ ₹1,00,000 అయ్యా తీసుకురండి. మొన్న ఒక విషయం చెప్పాను, ఒక పేదరాలు మరి తన కూతురికి వైద్యం చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేవయ్యా అని వాళ్ళంటే వైద్యం చేయరేమని ఇస్తానయ్యా వచ్చే రోజు ఇస్తానని చెప్పేసి ఆవిడేం చేసింది, ప్రార్థన చేసింది. అప్పుడు మరుసటి రోజు దైవ సేవకు ఆ డాక్టర్ గారి యొక్క మనసు దేవుడు మార్చి ఉచితంగా చేయించాడు. ₹1,00,000 ఆపరేషను. చూసారా? మరి వీళ్ళ దగ్గర లక్షలు లేవు, వాళ్ళ దగ్గర లక్షలు ఉన్నాయి. దేవుని అడగరు, వెళ్తారు, ఇసిరేస్తారు. వాళ్ళ జబ్బులు తగ్గ వాళ్ళకి వీళ్ళకి తగ్గిపోతాయి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా మనము ఆదాము కుటుంబం వలె మన కుటుంబం ఉండకూడదు. క్రీస్తులో కుటుంబం ఉండాలి. క్రీస్తు పౌలు గారు ఏమన్నారు? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అన్నారు, భర్తలారా మీ భార్యను ప్రేమించండి అన్నారు, అన్యోన్యంగా ఉండండి అన్నారు. ఏమండి? ఇకపోతే కిందకి వస్తే ఈ లోక జ్ఞానము గొప్పదా, దేవుని జ్ఞానము గొప్పదా? లోక సంబంధమైనటువంటి జ్ఞానము, పుస్తకాలు బాగా చదివి లోక సంబంధమైనటువంటి డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద పెద్ద జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళని బైబిల్ చెప్పిందా? మరి బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆ సర్వేశ్వరుని యొక్క సేవ చేస్తూ నా వరకు తీసుకుందాం. నేను సేవకుడినండి. దేవుడిచ్చినటువంటి మహాగ్రంథాన్ని నా జీవితంలో చిన్ననాటి నుండి దాన్ని చదువుతూ దానిలో ఏముందో ఆచరిస్తూ అనేకులకు చెబుతూ ఆ సర్వేశ్వరుని యొక్క సువార్తనే ప్రకటిస్తూ ఉన్నానండి. సర్వ సృష్టికి కారకుడైనటువంటి ఆయన సేవలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన సేవలో నేనున్నాను. వీళ్ళు ఎవరి సేవలో ఉన్నారో తెలుసా? లోక సంబంధమైనటువంటి చదువులన్నీ బాగా చదువుకుని బాగా బుర్రెక్కించుకుని వాటిని టెస్టులు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు, ఒక కోటీశ్వరుడు దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారండి. ఒక మనిషి దగ్గర పనిచేస్తున్నారండి. ఆ మనిషి నెల వచ్చేసరికి కొన్ని లక్షలు ఇసిరేస్తున్నాడండి వాళ్ళ ముఖాన్ని. వాళ్ళ సేవ చేస్తూ దేవుని సేవ చేసేటువంటి వ్యక్తులను చిన్నగా చూస్తున్నావు. నువ్వు మనిషివా? క్రైస్తవురాలువా? క్రైస్తవుడువా నువ్వు? ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నీవు సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులను చిన్నచూపు చూస్తున్నావు. ఇంటికి వస్తే పురుగులా చూస్తున్నావు. ఏనాడు నీవు నీ డబ్బుతో వాళ్ళు ఆహారం తినలేదే, నీ యొక్క సొమ్మును వాళ్ళు తినలేదే, నువ్వు ఇవ్వలేదే. ఇవ్వనప్పుడు నీవు వాళ్ళని అవమానించడానికి నీకు ఎక్కడే హక్కు ఉంది, ఎక్కడ అధికారం ఉంది నీకు? జాగ్రత్త. దైవ సేవకులకు ఎదురు వెళుతున్నావు, ఎదురు చెప్పుతున్నావు. వాళ్ళ మాట దైవ సేవకులకి లోబడేటువంటి మనసు నీకు లేదు. నీ తల్లిదండ్రులు నేర్పించలేదు నీకు. నువ్వెవరు ఎదిరించడానికి? మనిషి సేవ చేసేటువంటి నీకు దైవ సేవకుల్ని ఎదిరించేటువంటి అర్హత ఉందా నీకు? మాట్లాడేటువంటి అర్హత నీకుందా? జాగ్రత్త. దేవుని ఉగ్రత వస్తే
నీ జీవితం ఏమైపోద్దో ఆలోచించుకో. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడో, మొదటి అధ్యాయము 19-20 వచనాలు. జ్ఞానులు జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాది ఏమాయను, దేవుడి లోక జ్ఞానమును వెర్రితనంగా చేసి ఉన్నాడు. వెర్రి జ్ఞానాన్ని నేర్చుకుని దైవ జ్ఞానులని అవమానిస్తున్నావు, జాగ్రత్త. వెర్రి జ్ఞానాన్ని బుర్రకెక్కించుకుని దైవ జ్ఞానం కలిగినటువంటి వారికి ఎదురు చెప్పుతూ దైవ జ్ఞానులు చెప్పినటువంటి మాటను వినకుండా ఎదురు చెప్తున్నావు, జాగ్రత్త. చూడండి, పిల్లలు ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు, బైబిల్ చెప్తుందో చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. అందుకే ఇలాంటి పిల్లలు పెద్దయినాక తప్పిపోకుండా, పాడైపోకుండా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ సంఘానికి రాస్తూ, తండ్రులారా తల్లులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, బోధలో పెంచాలి, లేదంటే పాడైపోతారు. సమూయేలు ఎలా పెరిగాడండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు వర్ధిల్లుచు, ఎలా వర్ధిల్లుచు, ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. యేసుక్రీస్తు ఎలా వర్ధిల్లాడండి? లోకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు 1 జ్ఞానమందును, 2 వయస్సునందును, 3 దేవుని దయందును, 4 మనుషుల దయందును. ఏమండి, మనుషుల దయ అవసరం లేదా? నువ్వు లోక జ్ఞానం బాగా సంపాదించుకుని నాకు డబ్బుంటే చాలంటావా? డబ్బుతో అన్ని పనులు చేయవండి. ముగింపులో ప్రియులారా, యోసేపు ఏ విధంగా దీవించబడ్డాడు దైవ జ్ఞానంతో, ఒక ఎస్తేరు దైవ జ్ఞానంతో ఎలా గొప్పదైంది, అలా ఉండాలి. కానీ యెజబెలు స్త్రీ తన భర్తను తన వైపు తన మాట చెప్పి తన భర్తను సంతోషపెట్టడానికి నరహంతకురాలైంది. దేవుడు ఏం చేశాడు? ఎక్కడ నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకినయో అక్కడ నీ రక్తాన్ని నాకుతాయి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత పాలు కాకండి. ఆనాడు ఆదాము కుటుంబం పాడైపోవటానికి తల్లిదండ్రులు, ఈనాడు కుటుంబాలు పాడైపోవటానికి కూడా తల్లిదండ్రులే. కాబట్టి మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కుటుంబాలలో పిల్లలతో మాట్లాడితే ప్రభా, వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే తండ్రి, వాళ్ళు మాటలతో చంపేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రవర్తనతో గాయ చేస్తూ ఉన్నారు ప్రభా. ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు చక్కగా శిక్షలో వాళ్ళు ఇప్పటికైనా సరే మీ గ్రంథాన్ని చదివి గొప్పవాళ్ళు అవడానికి సహాయం చేయండి. అనేకులు ప్రభా ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన, ఆ ఆర్థిక ఇబ్బందుల నుండి వాడు విడుదల దయచేయండి నాయన. గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలం దయచేయండి. ఎంతోమంది చదువుకున్నారు ప్రభా, లోక సంబంధమైన చదువు తండ్రి, లోక సంబంధమైన చదువు వెరితనమే, కానీ మీ మీద ఆధారపడి ప్రభా, అయ్యా నాకు ఉపాధి ఇవ్వండి అంటే నాయన తప్పకుండా మీరు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు ప్రభా. వారికి ఉపాధి దయచేయండి. ఎంతోమంది అప్పుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళ అప్పులు తీర్చబడాలి తండ్రి. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా నాయన మరి సాత్వికులుగా ఉండి అవసరానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాయన వాళ్ళు పొందుకోలేకపోతున్నారు, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఇచ్చేటువంటి వాళ్ళు కఠినంగా ఉన్నారు. వారికి రావడం సాయం చేయండి, వాళ్ళ ప్రతి అవసరత తీర్చండి. మరి ముఖ్యంగా ఆదాము కుటుంబంలాగా మా కుటుంబం ఉండకుండా క్రీస్తు కుటుంబం వల్లే నాయన, క్రీస్తులో వాక్యానుసారమైనటువంటి కుటుంబంగా ఉంటూ మా పిల్లలు మేము నాయన పరలోకానికి వారసులు అయ్యే విధంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం వినేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.